Hi friends, exam point of view, interview point of view, AWS క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాలో జనరల్ AWS క్లౌడ్ నాలెడ్జ్లో ఒక 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చూద్దాం. వాట్ ఈజ్ AWS? AWS మీన్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ ఎవాల్వింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడెడ్ బై అమెజాన్. ఇవన్నీ చెప్పుకున్నాం. విచ్ ఆఫర్స్ కంప్యూటింగ్ పవర్, స్టోరేజ్, వేరియస్ క్లౌడ్ సర్వీసెస్ ఫర్ బిజినెస్ టు స్కేల్ అండ్ గ్రో. వెరీ సింపుల్, అమెజాన్ వాళ్ళు రిలీజ్ చేసిందే AWS. సో అమెజాన్ AWS రిలీజ్ చేసినట్టు ఎవ్రీథింగ్ వాళ్ళే టేక్ కేర్ తీసుకుంటారు. ఇందులో వాళ్ళు చూసుకునేది ఏంటంటే విచ్ ఆఫర్స్ కంప్యూటింగ్ పవరు, స్టోరేజ్, వేరియస్ క్లౌడ్ సర్వీసెస్. నెంబర్ 2, వాట్ ఆర్ ద కోర్ సర్వీసెస్ ఆఫ్ AWS? వెరీ సింపుల్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. compute EC2, for storage S3, for relational database RDS, for networking VPC, for serverless Lambda, for identity management IAM. Very important boss. EC2, S3, RDS, VPC, Lambda, IAM. ఇవన్నీ ఆల్రెడీ చెప్పేసుకున్నాం. వాట్ ఆర్ ద అవైలబిలిటీ జోన్స్ ఇన్ AWS? Availability zones are isolated locations within a region designated to be independent in terms of power, networking, cooling. They allow for fault tolerance and high availability. What is the difference between AWS region and availability zones? Very simple boss. Region లో నెంబర్ ఆఫ్ జోన్స్ ఉంటాయి. రీజియన్ ఈజ్ వెరీ బిగ్. ఇన్ దట్ రీజియన్ లో నెంబర్ ఆఫ్ జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఈ విధంగా ఉంటాయి. దాన్నే చూద్దాం. ఏ రీజియన్ ఈజ్ ఏ జాగ్రఫికల్ ఏరియా దట్ కంటైన్స్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. ఏ రీజియన్ ఈజ్ ఏ జాగ్రఫికల్ ఏరియా దట్ కంటైన్స్ మల్టిపుల్ జోన్స్ which are while an AZ is a physical isolated data center within a region. ఇది ఆల్రెడీ అన్నీ చెప్పేసుకున్నాం. వన్స్ అగైన్ రివిజన్ అంతే. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ AWS షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్. AWS వెరీ సింపుల్, ఇది కూడా డిస్కస్ చేసేసుకున్నాం. మళ్ళీ చూద్దాం. AWS మేనేజెస్ సెక్యూరిటీ ఆఫ్ ది క్లౌడ్. AWS మేనేజెస్ సెక్యూరిటీ ఆఫ్ ది క్లౌడ్ అంటే హార్డ్వేర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ యొక్క సెక్యూరిటీ, నెట్వర్కింగ్ సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ బై AWS. వైల్ కస్టమర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్. ఇన్ ద క్లౌడ్లో రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? కస్టమర్స్ది. ఇన్ ద క్లౌడ్ అంటే డేటా యాక్సెస్ కంట్రోల్, ఎన్క్రిప్షన్, ఇవన్నీ కస్టమర్ రెస్పాన్సిబుల్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్.